ట్రంప్ సుంకాల దెబ్బ భారత రూపాయిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారతదేశ ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ ఆదాయాలపై 50% అమెరికా సుంకాల ప్రభావంపై పడుతోంది. ఇక భారత రూపాయి యుఎస్ డాలర్తో పోలిస్తే 87.97కి పడిపోయింది. ఇది ఆల్ టైమ్ కనిష్టం. ఈ వారం నుండి అమలు చేయనున్న కొత్త అగ్రరాజ్య సుంకాల కారణంగా భారత కరెన్సీ ఒత్తిడిలో ఉంది. అయితే ఫిబ్రవరిలో దాని మునుపటి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 87.9563ను అధిగమించి డాలర్తో పోలిస్తే కరెన్సీ 0.4% తగ్గి 87.976కు చేరుకుంది. ఇక ఈ సంవత్సరం స్థానిక ఈక్వాలిటీల నుండి నిరంతరం విదేశీ ఉపసంహరణ కారణాలుగా రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. వస్త్రాలు, పాదరక్షలు, ఆభరణాలు వంటి ఎగుమతి ఆధారిత పరిశ్రమలను లక్ష్యంగా చేసుకొని యుఎస్ సుంకాలను ప్రధానంగా పెంచారు. అయితే అమెరికా సుంకాలను తట్టుకొని నిలబడుతూ తమ రైతుల వ్యాపారాలను రక్షించుకుంటామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కాగా రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతోనే భారత్పై భారీ సుంకాలు విధించినట్లు అమెరికా చెబుతుంది. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ఆపితేనే సుంకాలు తొలగిస్తామని ఇప్పటికే ట్రంప్ భారత్ను హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ ను ఏమాత్రం లెక్క చేయని ప్రధాని నరేంద్ర మోదీ రష్యాతో వాణిజ్యం కొనసాగుతుందని ప్రకటించారు. మరి దీని నుంచి భారత రూపాయి ఎలా కోలుకుంటుందో చూడాలి మరి.